హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి కేక్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. న్యూ ఇయర్కి అనే కాదండి, బర్త్డేకైనా యానివర్సరీకైనా కూడా ఏ ఒకేషనల్లో అయినా మనం ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఓవెన్ లేకుండా మిక్సీ జార్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. అచ్చం బేకరీ స్టైల్లోలా వస్తుందండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. బ్యూటిఫుల్ అండ్ ఎమ్మీగా కేక్ చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ వెన్నెల కూల్ కేక్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా జల్లించి తీసుకోవాలి పిండిని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జల్లించిన తర్వాత పిండిని పక్కకు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా షుగర్ కాస్త తక్కువగా తీసుకుంటున్నామండి. దీంట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/3 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గుడ్లు పలగొట్టి వేసుకుంటున్నానండి. గుడ్లు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మీరు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. తీయటి పెరుగు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/4 కప్పు మిల్క్ తీసుకున్నానండి. దాంట్లో నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలండి. వేసుకొని 1 టీ స్పూన్ దాకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒక 3-4 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని మొత్తము ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదండి, ఆ పిండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్కి ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ క్రీమ్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా కేక్ మిక్స్ చేసేటప్పుడు మనము ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే రౌండ్గా మిక్స్ చేసుకోవాలండి. అదే మీరు స్పాచులాతో మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు పాలు పెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి కొద్ది పాలు దీంట్లో వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా పాలు వేసుకొని కాచి చల్లార్చిన పాలండి ఇవి. అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్లో ఉండే మాత్రమే యూజ్ చేయాలండి కేక్ అయితే. ఇప్పుడు పిండిని ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. నేను ఇక్కడ స్పాచులాతో మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకున్నానండి. మీరు కేక్ టీన్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా బటర్ పేపర్ పెట్టుకున్నానండి. బటర్ పేపర్ లేకుంటే పిండి అయినా ఇలా డస్ట్ చేసి తీసుకోవచ్చండి. ముందుగా మనం మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్ని దీంట్లో వేసుకోవాలి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ముందుగా మనం స్పాంజ్ కేక్ని రెడీ చేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఒక పెద్ద గిన్నెను ప్రీహీట్ చేసుకున్నానండి, వేడి చేసుకున్నాను. ఉప్పు కానీ మీరు శాండ్ కానీ ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే చిన్న గిన్నె అయినా పెట్టుకొని ఇలా బోర్లించి దానిపైన ఇలా కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలండి. మధ్యలో సెంటర్లో పెట్టుకోవాలి. గిన్నె చాలా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ పాటు పెట్టుకోవాలండి. అది కేక్ సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము
విపిన్ క్రీమ్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా దొరికే విపిన్ పౌడర్ని తీసుకుంటున్నానండి. మీరు విప్డ్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. 1 కప్పు విపిన్ పౌడర్ తీసుకుంటే 1 కప్పు చల్లటి పాలు తీసుకోవాలండి. తీసుకొని ఒకసారి ఇలా 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసుకున్న బౌల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 15 నిమిషాల పాటు. మనకు పాలు కూడా చాలా చిల్లుగా ఉండాలండి. ఇలా 15 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్లోకి షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలండి. 3/4 కప్పు ఏమో వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెన్నెల కేక్ చేస్తున్నాం కాబట్టి వెన్నెల ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను షుగర్ కలిపిన స్పూన్తో వేసుకున్నాను కాబట్టి ఇలా కలర్ చేంజ్ అయిందండి, వాటర్ కలరు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, షుగర్ని కరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇక్కడ నాకు ఒక 50 మినిట్స్ పట్టిందండి. 50 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ బాగా బేక్ అయిందండి. మీరు ఒక 40 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఒకవేళ బేక్ కాకపోతే మళ్ళీ ఇలా ఒక 5 నిమిషాల పాటు పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీరు టూత్ పిక్ చెక్ చేసుకొని తీసుకుంటే మనకు తడి తగలలేదు, చెమ్మ తగలలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టుండి. కేక్ బాగా బేక్ అయిందండి. ఇప్పుడు పక్కకు తీసుకుని దీనిపైన క్లాత్ అయినా టవల్ అయినా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పెట్టి చల్లారించుకోవాలండి కేక్ని. ఇప్పుడు మనం ఈలోపు ముందుగా పెట్టుకున్న విపిన్ పౌడర్ ఉంది కదండి, పాలు వేసి పెట్టుకున్నాం కదా, చల్లగా ఉందండి. ఇప్పుడు మనం బీట్ చేసుకోవాలి, దీన్ని బాగా క్రీమ్లా చేసుకోవాలి. ఇలా బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్, నేను చెప్పాను కదా తర్వాత ఎలా చేయాలో చూపిస్తానన్నారు కదండి, యూజ్ చేయాలో. ఇప్పుడు ఇక్కడ ఈ షుగర్ పౌడర్లో ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని 2 బాగా మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా దీంట్లో వేసుకోవాలండి. మనకు క్రీమ్ చాలా బాగా విప్ అవుతుందండి. ఇంకా బాగా స్టిఫ్ లాగా ఉంటుంది కేక్కి అప్లై చేసేటప్పుడు. ఇలా బాగా విప్ చేసుకోవాలండి క్రీమ్ని మనము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఈ బౌల్లో నుంచి మరొక బౌల్లో కొద్దిగా తీసుకున్నానండి విపిన్ క్రీము. బీట్ చేసుకున్న విపిన్ క్రీమ్లో ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక 3-4 డ్రాప్స్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కలర్ని. మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కేక్ మనము క్రీమ్ అప్లై చేసేటప్పుడు చాలా మంచిగా స్టిఫ్గా ఉంటుందండి క్రీమ్ అయితే. ఇప్పుడు కేక్ని చల్లారిన తర్వాత అంచుల్ని కాస్త లూజ్ చేసుకోవాలండి చాకుతో. లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ని బొల్లించి మనం కేక్ని డిమోల్డ్ చేసుకోవాలండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది, ఎందుకంటే మనం బటర్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి కేక్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందండి. ఇది స్పాంజ్ కేక్ అండి, బేసిక్ కేక్. చూడండి ఇలా పైన కాస్త ఎక్కువ ఉన్న పార్ట్ని మనం కట్ చేసుకోవాలండి. కింద ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఇలా పైన ఎక్కువ ఉన్న పార్ట్ని ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఈక్వల్గా చేసుకోవాలి కేక్ని మనం. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అయితే. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 పార్ట్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా థ్రెడ్ పెట్టి మనం కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి కేక్ అయితే. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా 3 భాగాల్ని కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 భాగాలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను పైన ఉన్న లేయర్ని చూడండి అన్నిటిని ఇలా కట్ చేసి తీసుకొని పక్కకు తీసుకోవాలండి. ముందుగా మనం బోర్డ్ పైన కాస్త ఇలా క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. పైన ఉన్న భాగాన్ని మనం ముందుగా కింద పెట్టుకోవాలండి. ఇప్పుడు దానిపైన ముందుగా మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. మనం ఎంత బాగా షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటే కేక్ అంతా మాయిస్ట్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి కేక్ అయితే.
ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ నేను ఇలా కోన్ షేప్ ఉన్న కవర్ని తీసుకున్నానండి. తీసుకొని దీంట్లో విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. ముందుగా మనం విప్ చేసుకున్నాం కదండి, ఆ క్రీమ్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం వేసుకున్న తర్వాత పైన రబ్బర్ బ్యాండ్ లేదంటే దేంతో అయినా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్ని ఇలా అప్లై చేసుకోవాలండి. మరీ ఎక్కువ పెడితే అంత బాగుండదండి, మీకు నచ్చితే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని ఈక్వల్గా అప్లై చేసుకోవాలండి. ఇలా కేక్కి మనం క్రీమ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసుకోవాలి. నైఫ్తో కానీ అయినా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి మరొక లేయర్ పెట్టుకోవాలండి. మధ్యలో ఉంచుకున్న లేయర్ని, కట్ చేసుకున్న లేయర్ని ఇలా దీనిపైన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి. ప్రతి లేయర్కి మనం ఇలా షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటే కేక్ చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా, చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైనుంచి క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ ఇలా అప్లై చేసుకుంటే ఈక్వల్గా చాలా బాగా వస్తుందండి మనకు క్రీమ్ అయితే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కింద ఉన్న లేయర్ని పైన పెట్టుకోవాలండి. ఇలా పైన పెట్టుకోవడం వల్ల మనకు కేక్ బాగా ఫినిషింగ్ మంచిగా వస్తుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల కింద ఉన్న భాగాన్ని పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ సిరప్ని అప్లై చేసుకొని మళ్ళీ దీనిపైనుంచి క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మళ్ళీ క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని లేయర్కి ఇలా ఇప్పుడు మనం ఇలా కేక్ని తిప్పుతూ మంచిగా ఈక్వల్గా క్రీమ్ని అప్లై చేసుకోవాలండి. అన్ని వైపులో ఇలా క్రీమ్ని అప్లై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి కేక్ అయితే. చూడండి, ఇలా బాగా అప్లై చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కింద తగిలిన దాన్ని మనం ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి. ఇక్కడ నేను 2 కలర్లు తీసుకున్నాను కాబట్టి కింద ఒక లైన్గా ఇలా తీసుకున్నానండి. 2 కలర్లో ఉండాలని. చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అయితే. చూడ్డానికి కాదండి, తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కలర్ను వేసుకున్న క్రీమ్ పెట్టుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు నీట్గా చేసుకోవాలండి దీన్ని మనము ఫినిషింగ్. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత పైన కూడా ఇలా మనము మీకు నచ్చిన విధంగా మీరు కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో క్రీమ్ని మనం ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ని తీసేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలి. మనం ఇలా కేక్ని లెవెల్ చేయడానికి మీరు క్రెడిట్ కార్డ్ని అయినా యూజ్ చేయొచ్చండి, వేస్ట్గా ఉన్న దాన్ని. చూడండి, ఇలా నచ్చిన మీకు నోజల్ పెట్టుకొని డిజైన్ పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటున్నానండి కింద బార్డర్లో. ఇలా బ్లూ కలర్లో పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్లో నచ్చిన డిజైన్లో మీరు కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. మనం ఇలా టేస్టీగా పిల్లలకు బర్త్డేస్కైనా లేదంటే న్యూ ఇయర్కైనా యానివర్సరీకైనా ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. అచ్చం బయట బేకరీలో కొన్నట్టే వస్తాయండి కేక్ అయితే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైన పార్ట్ మీద కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్గా పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను ఇలా రౌండ్గా ఫ్లవర్స్ లాగా తీసుకున్నానండి. ఇక్కడ నేను మధ్యలో మళ్ళీ ఇంకా వైట్ క్రీమ్తో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఇంట్లోనే ఫస్ట్ టైం చేసిన వాళ్ళ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. కేక్ అంత బాగా వస్తుందండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా క్రీమ్తోని కింద కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్గా కింద బ్లూ కలర్లో పెట్టుకున్నాను కదండి, మళ్ళీ దానిపైన వైట్ కలర్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్గా పెట్టుకొని కొంచెం నా దగ్గర కలర్స్ స్ప్రింకల్స్ ఉన్నాయండి, ఆ స్ప్రింకల్స్ కూడా వేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1 గంట లేదంటే హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. కూల్గా అవుతుంది కేక్. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. చూస్తుంటేనే పిల్లలైతే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా అంత టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే మనం చేశారంటే అస్సలు నమ్మరండి, అంత బాగుంటుందండి కేక్ అయితే.
పిల్లలు చూడంగానే ఎప్పుడు కట్ చేయాలంటారండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ కట్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ న్యూ ఇయర్కి లేదంటే బర్త్డేస్కైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. తింటుంటే తినాలనిపించేలా చాలా టేస్టీగా, స్పాంజీగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.